మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, అర్ధనారీశ్వర స్తోత్రం ఈనాటి దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలాంటి సందేశం అందిస్తుందంటారు? అమ్మా, వీళ్ళు ఆది దంపతులు అంటాం కదా. శివుడు శివ, శివ అంటే పార్వతి, పార్వతి శివ శివ. ఎప్పుడు శివ శివ అంటే ఇద్దరిని తలుచుకుంటున్నాం అనమాట. అంతేగా చాలా మంది అమ్మయ్య అనుకుంటూ ఉంటారు. ఎప్పుడు అమ్మయ్య అంటే అమ్మ అంటే ఆవిడ, అయ్య అంటే ఆయన. అమ్మయ్య అంటే ఇద్దరిని తలుచుకుంటున్నాం అనమాట. ఇద్దరిని తలుచుకోగానే ఒక రకం రిలాక్సేషన్ వస్తుంది. గమనించండి. అంటే ఎవరైనా కూర్చొని లేచినప్పుడు మనకి తెలియకుండానే మన లోపల, అంటే అది తెలియదంటే అర్థం తెలుసుకోకుండా అనేస్తున్నాం. కానీ అమ్మ నాన్నని తలుచుకోగానే ఒక రకం రిలాక్సేషన్. అప్పటిదాకా ఏదో చేసి ఉంటాము, హాయిగా అనిపిస్తుంది అనమాట. ఈ అర్ధనారీశ్వర స్తోత్రం ఆదిశంకరుడు చెప్పాడమ్మా. అంటే శంకర భగవత్పాదులు ఆయన చెప్పిన స్తోత్రం. దాంట్లో ఆయన వీళ్ళిద్దరూ మనందరికీ మాతాపితరులు అనుకుంటున్నాం కదా, జగత్ మాతాపితరులు. వాళ్ళు ఎంత డిఫరెంట్గా ఉంటారో. ఇప్పుడు అందరూ ఆయన అలాగా ఉండట్లేదు, నాకు కావాల్సినట్టుగా ఉండట్లేదు, నాకు ఇష్టమైనవి వాళ్ళకి ఇష్టం లేదు. ఈ రోజుల్లో ప్రతి దంపతుల మధ్య ఇదే చూస్తున్నాం మనం. నాకేది ఇష్టమో ఆయనకు అది నచ్చట్లేదు, మళ్ళీ నేనే తింటానో ఆయన తింటలేదు, నేనే చేస్తానో ఆయన చేయటం లేదు, ఆయన లేకపోతే ఆవిడ, ఇద్దరు అలాంటి మాటలే కదా అనుకుంటున్నారు అందరూ. ఒకటిగా ఉండాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాడు. ఎవరికి వారే, ఎవ్రీ వన్ ఈజ్ అన్ ఇండివిజువల్. ఎవరి థాట్ వాళ్ళదే, ఎవరి థాట్ ప్రాసెస్ వాళ్ళదే, ఎవరి ఇష్టాలు వాళ్ళవే. అలా లేకుండా ఒకటిగానే ఉండాలన్న ప్రయత్నం, అలా విడివిడిగా ఉంటూనే ఒకటిగా ఉండటమే అర్ధనారీశ్వర తత్వం. విడివిడిగా ఉంటూనే అంటే ఏంటి? ఇక్కడేమో ఈవిడ చక్కగా మంచిగా పసుపు పూసుకుని గౌరవర్ణంలో మెరిసిపోతూ ఉంటుంది. ఇక్కడేమో ఈయన శవభస్మం పూసుకుని తెల్లగా ఉంటాడు. అర్థమైంది కదా? అంటే ఆయనకు అది ఇష్టం, ఎవరిది వాళ్ళే ఫాలో చేస్తున్నారు. ఒకళ్ళనొకళ్ళు ప్రెస్ చేయలే, నువ్వు నా మాట విను, నేను నా ఇష్టంలోకి రా అని అంటలా. నువ్వు పసుపు పూసుకొని ఆయనకి చెప్పలేదు, నువ్వు భస్మం పూసుకొని ఎవడికి చెప్పలేదు. అంటే వేరేగా ఉంటున్నా, ఒకేలాగా ఉండటం. ఇప్పుడు ఈ రోజున వాళ్ళు మా ఇద్దరికి అసలు అభిరుచులు కలవటం లేదండి. ఎంత ఇలాంటివి మాటలు వింటున్నాం మనం. దానివల్లే చాలా మంది బ్రేక్ చేసుకుంటున్నారు కూడా పెళ్ళిళ్ళు. ఈ అభిరుచులు కలవక్కర్లేదు, కలిసి ఉండటమే దాంపత్యం అనే తెలియాలంతే. కలిసి ఉండటమే కానీ మిగిలినవన్నీ కలవక్కర్లేదు. అసలు ఆయన గణాలేంటి, ఆవిడ గణాలేంటి, అసలు ఆవిడ ఎలాంటి దుస్తులు ధరించి జగజగా మెరిసిపోతూ ఎట్లాంటి పట్టు చీరలు కట్టుకుని ఆవిడ ఉంటుంది, ఈయనేమో దిగంబరుడు. అంతే కదా. కుడివైపున శివుడేమో దిగంబరుడు, ఎడం వైపున వామాంకస్తా కదా ఈవిడ. ఎడం వైపున ఉన్న పార్వతీదేవేమో చక్కటి పట్టు చీరలు కట్టుకుని చక్కటి గౌరవర్ణంతో పచ్చగా మెరిసిపోతూ ఉంది. పచ్చగా మెరిసిపోతుంటే ఇప్పుడు పసుపు పూసి చూపిస్తున్నాం. ఏ దేవాలయాలకు వెళ్ళినా అమ్మవారికి పసుపు పూస్తారు చూడండి, అది పసుపు పూసి చూపిస్తున్నాం సాంకేతికంగా. అసలు ఆవిడ పచ్చగా ఉందన్నమాట, నిమ్మ పండు పసిమిలో మెరిసిపోతుంది ఆవిడ ఈ రకంగా ఉంటే ఈయన ఈ రకంగా ఉన్నాడు. మరి ఇక్కడ వేసుకునేటటువంటి నగలు అవన్నీ ఎలా ఉన్నాయి? ఈవిడ శివుడు నాగభూషణుడు కదా, నాగాభరణుడు. ఆయనవన్నీ పావులు కపాలాలు అవన్నీ కదా వేసుకుని తిరుగుతున్నాడు. ఇటువైపు అన్నీ వేసుకుంటే ఇటువైపు నుండి అమ్మవారు చక్కగా రత్నహారాలు మణిమకుటాలు ధరించి ఈవిడ ఇట్లా ఉంది. ఇక్కడేమో ఈయనేం పెట్టుకున్నాడు, జటాజూటం పెట్టేసుకున్నాడు. ఈవిడేమో చక్కగా రత్న కిరీటాలు పెట్టేసుకుంది. ఇవన్నీ ఎక్కడ ఇద్దరికి పోలికలే కనిపించవు. ఇలాంటి వాళ్ళిద్దరూ అలాంటి వాళ్ళు కలిసి చక్కగా కొన్ని యుగాలుగా మనందరినీ కాచి కాపాడుతున్నారు, మనందరికీ తల్లిదండ్రిగా ఉంటున్నారు. మరి అది తెలుసుకోవాలి కదా అందరూ. ఇక్కడ ఉన్నటువంటి ఆభరణాలు ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి దుస్తులేంటి, ఇక్కడ జుట్టు ఎలా పెట్టుకున్నాడు, జటలు కట్టేసి ఇలాగ అవి కూడా పావులాగా వెళ్లాడుతూ ఉంటాయి. ఇక్కడ ఈవిడ చక్కగా తమిళ్లో అంటే ముడి వేసుకుని జుట్టుని చక్కగా జటాజూటంలాగా పెట్టుకుని దానికి చక్కగా పువ్వులు కూడా పెట్టుకుని మెడలో మందార మాలలు వేసుకుని, లేకపోతే సంపెంగ మాలలు వేసుకుని, లేకపోతే కమలాల మాలలు వేసుకుని ఈవిడ అద్భుతంగా ఈవిడ మెరిసిపోతూ ఉంటుంది. మొత్తం అంతా ఎన్ని రకాలుగా సౌందర్యాన్ని చూపించాలో ఎన్ని రకాలుగా ఈవిడ చూపిస్తోంది, ఎన్ని రకాలుగా విరాగం చూపించాలో ఏం చూపిస్తున్నాడు.
అన్ని రకాలుగా. ఉమ్, అయినా సరే ఇద్దరు ఒకటి, ఉమ్, ఇద్దరు ఎప్పుడు ఒకళ్ళనొకళ్ళు వదలరు. వదలరు. దేహంలో సగం దేహం ఇచ్చేసాడు కదా. అవును, అంతేకాదు ఈయనేమో శివుడు సంహారకారుడు, లయకారుడు కదా. అవును. అన్నిటినీ సృష్టిని అంతం చేయడానికి ఆయన కూర్చుంటాడు. ఉమ్, ఈవిడేమో సృష్టికర్త్రి, ఉమ్, ఈవిడేంటి తల్లి కదా, ఉమ్, అందరికి జన్మనిస్తూ ఉంటుంది. ఇస్తూ ఉంటుంది. ఈవిడేమో ప్రపంచ సృష్టి చేద్దామని ఈవిడ ఆశిస్తూ ఉంటే, ఉమ్, ఆశిస్తూ కాదు ఈవిడ చేస్తూ ఉంటుంది. ఉమ్, చేస్తూ ఉంటే ఈయన ఆ ప్రపంచ సృష్టిని అంతా దాని టైం అయిపోయాక సంహారం చేసేస్తూ ఉంటాడు. ఓకే. అంటే ఒకళ్ళు బిగినింగ్ చేస్తున్నారు, ఇంకోళ్ళు ఎండింగ్ పార్ట్ చేస్తున్నారు, ఉమ్, మళ్ళీ కలిసే ఉంటున్నారు చూసావా. అవును. కనుక ఎక్కడా కూడా ఇక్కడ మనకి గణపతి ఒక పెద్ద ఉదాహరణ. ఆవిడ సృష్టించింది, ఈయన తల నరికేశాడు. ఉమ్, మొట్టమొదటి గణపతి దగ్గర మనకి తేడా అవును, తెలిసిపోతుంది. తేడా తెలిసిపోతుంది. గమనిస్తే ఖచ్చితంగా. గమనిస్తే అవును, మనకి అన్నీ తెలుసు, కానీ ఈ రకంగా ఆలోచించారు. అవును, తెలియనివేమీ లేవు. ఉమ్, అందరికీ నిజంగానే అన్నీ తెలుసు. తెలుసు. తెలిసాక ఆ లింకులు ఒకసారి గొలుచుకుంటే చక్కటి ఒక చంద్రహారం లాగా తయారవుతుంది. అర్థమవుతుంది. అర్థమవుతుందమ్మా. ఈ రకంగా అన్నమాట. అంటే శివుడు ఎలా ఉన్నాడు, ఏం కట్టుకుంటున్నాడు, ఏం వేసుకుంటున్నాడు, ఎక్కడ తిరుగుతున్నాడు. ఈవిడేం మంచకొండల్లో ఉంటుంది, ఆయన శ్మశానాల్లో ఉంటున్నాడు కదా. పర్వతరాజపుత్రి కదా, హైమవతి ఆవిడ, హిమవంతుడి కూతురు. ఇన్ని రకాలుగా వీళ్ళిద్దరి మధ్య వేరే 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 టోటల్గా అసలు అభిప్రాయాలు ఎక్కడ కుదరదు. ఆయన తాండవం చేస్తే ఈవిడ లాస్యం చేస్తుంది. ఏది చూసినా అన్ని రకాలుగా వాళ్ళ మధ్యలో తేడాలు కనిపిస్తాయి. కాలికేమో ఆయన పాములు చుట్టుకుంటే ఈవిడేమో రకరకాల నూపురాలు వేసుకుని గణగణమని మోగేటటువంటి వీటన్నిటిని వేసుకుని చక్కగా ఆవిడ నృత్యం ఆవిడ చేస్తూ ఉంటుంది, లాస్యం. కనుక ఇన్ని రకాలుగా భేదాలుగా ఉన్న శివుడు పార్వతి ఎప్పుడు కలిసే ఎలా ఉన్నారు. అందుకే శివ ఎప్పుడు కలిసే ఎలా ఉన్నారు. ప్రతి దంపతులు ఈ రోజుల్లో నా భర్త నేను అనుకున్నట్టుగా, నా భార్య నేను అనుకున్నట్టుగా ఉండాలి అని అనుకోవటం ఎంత పర్మినెన్సీ లేని విషయమో తెలుస్తుంది. అవును. ఎప్పటికీ తరతరాలుగా నిరంతరంగా ఉన్నటువంటి దంపతులు ఏ రకంగా విడివిడిగా ఉంటూనే కలిసే ఉన్నారు, అలాగే వీళ్ళు కూడా విడివిడిగా ఉంటూనే కలిసి ఉండొచ్చు. కావాలంటే నేను చేస్తున్నాను ఒకరికొకరు చెప్పుకోవచ్చు. ఎందుకంటే భర్తని భార్య, భార్యని భర్త కొన్నిసార్లు పర్మిషన్ అడగాల్సిన సందర్భాలు, ఇన్ఫర్మేషన్ ఇచ్చుకోవాల్సిన సందర్భాలు ఉంటాయి. పర్మిషన్ అడిగినంత మాత్రాన అది దాస్యం కాదు. అవును. ఇన్ఫర్మేషన్ చెప్పినంత మాత్రాన అది ఇండిపెండెన్సీ లేకపోవటం కాదు. ఒకళ్ళ గురించి ఒకళ్ళకి తెలియటం ముఖ్యం. తెలిస్తే ఏంటంటే అవతల వాళ్ళకి కాస్త భరోసా ఉంటుంది, అవతల వాళ్ళకి కాస్త పర్వాలేదు, వాళ్ళు ఎక్కడో చోట సేఫ్గా ఉన్నారు అనేటటువంటి భావం వస్తుంది. నేను వెళ్ళిన ప్రతి చోట నీకు చెప్పాలా అనే ఇలాంటి డైలాగుల వల్లే ప్రతి వారు దెబ్బతింటున్నారు. కానీ ఇద్దరు కలిసి కుటుంబాన్ని నడపటం మాత్రం, ఇద్దరు కలిసి ఇంత ప్రపంచాన్ని వహిస్తున్నారంటే, ఇంత ప్రపంచ భారాన్ని, ఇంత కోటాను కోట్ల జీవుల్ని, ఇంతమందిని వాళ్ళు తల్లిదండ్రుల్లాగా కాపాడుతున్నారంటే వాళ్ళిద్దరి మధ్య ఎంత అండర్స్టాండింగ్ లేకపోతే. అవును, వాళ్ళిద్దరు అలా కలిసి ఉన్నారు. కనుక వాళ్ళ నుంచి మనం ఊరికే శివుడికి పార్వతికి పూజలు చేసేస్తే లాభం లేదు. కొబ్బరికాయలు కొట్టేసో, నైవేద్యాలు పెట్టేసో, విభూతి పట్టీలు రాసేసుకునో, పసుపులు పూసేసుకునో లాభం లేదు. అసలు తెలుసుకోవాల్సింది ఇది కదా. మా నుంచి మీరు తెలుసుకోవాల్సింది, మీరు విభూతి పెట్టుకోండి, మీరు పసుపు రాసుకోండి అని చెప్పట్లా. వాళ్ళు ఏమని చెప్తున్నారు, మీరు ఈ రకంగా ఉన్నా కూడా కలిసే ఉండండి. నాకు తెలిపిష్టమని మీరు తెలిపేసుకోకర్లా, మీకు తెలిపిష్టమని నేను తెలిపేసుకోకర్లా. అది ఎప్పుడైతే ఈ దంపతులు గ్రహించుకుంటారో కలకాలం హాయిగా సుఖంగా ఉంటారమ్మా. ఓకే. అంటే అభిప్రాయాలు వేరైనా కానీ అర్థం చేసుకునే తత్వం ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు ఈ నేటి దంపతులు కలిసి ఉండడానికి మంచి నిదర్శనంగా కనిపిస్తూ ఉంటుంది. అంతకు మించిన ఉదాహరణ ఇంకొకటి లేదు. ఓకే అమ్మా, చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్.